జై శ్రీరామ్. శ్రీరాముని యొక్క దివ్య చరితాన్ని మనము తెలుసుకున్నాము. ఈ శ్రీరాముని యొక్క దివ్య చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమన్నవి? గొప్ప గొప్ప యోగులు, గొప్ప గొప్ప పండితులు, పామరులు అందరూ ఎవరైనా సరే ఎన్నిసార్లు విన్నా కూడా, ఎన్నిసార్లు చదివినా కూడా, ఎన్నిసార్లు పఠించినా కూడా ఇంకా వినాలి, ఇంకా తెలుసుకోవాలి అనే విషయాలు ఎప్పుడు ఉండే ఉంటాయి. అంటే రామాయణం ఎప్పుడు కూడా నిత్య నూతనం. మరి ఇంత అందంగా, ఇంత గొప్పగా, ఇంత మాధుర్యంగా ఎలా ఉంది? రామాయణం ఎందుకు అంత మధురంగా ఉంది అంటే చెప్తారు, ప్రభు సంహితో వేద, మిత్ర సంహితం పురాణం, కాంతా సంహితం కావ్యం అంటారనమాట. అంటే వేదం ఏం చెప్తుందంటే, ఒక యజమాని తన సేవకుడికి నువ్వు ఇలా చేయి, ఇలా ఉండాలి, ఇలా దీన్ని ఆచరించాలి, ఇలా చేయాలి అనే ఒక ఆజ్ఞ ఇచ్చినట్లు ఉంటుందన్నమాట, ఒక ఆర్డర్ చేసినట్లు. అదే పురాణం అయితే ఒక మిత్రుడు మన పక్కన కూర్చొని ఇలా ఉంటుంది, ఈ పరిస్థితులన్నీ ఇలా ఉంటాయి, వీళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇలా అయ్యింది, దీంట్లో ఇలా మంచి విషయాలు ఉన్నాయి, అలా ఒక మిత్రుడు మన సైడు కూర్చొని మనకంతా చెప్తూ ఉన్నట్లుగా ఉంటుంది. ఏమిటిది? పురాణం. మరి కావ్యం ఎలా ఉంటుందంటే, తన సొంత ప్రియురాలు, భార్య సొంత ప్రియురాలు మన దగ్గరలో కూర్చొని మనకు ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా చెప్తూ ఉంటే ఎంత ఇష్టంగా ఉంటుందో, ఏకకాలంలో మనకు ఆనందం వస్తుంది, ఎలా ఉండాలో కూడా తెలియజెప్తుంది. ఆనందం ఎలా ఉండాలో తెలియడం. ఎప్పుడైతే మనం అయితే అన్నం తింటామో అప్పుడు ఒకేసారి ఆకలి తీరుతుంది, అదేవిధంగా శక్తి కూడా వస్తుంది. ఆ విధంగా రామాయణము, కావ్యం అనేది చాలా చాలా మధురంగా ఉంటుందట. మన ప్రియురాలు మనకు హత్తుకొని ఎలా అన్నీ చెప్తూ ఉంటుందో అంత అందంగా ఉంటుందట. మరి ఆ కావ్యాల్లి కల్లా మహాకావ్యం శ్రీరామాయణం ఇంక ఎంత అందంగా ఉంటుందో ఊహించండి. అందువల్ల ఎందుకు అంత అందంగా ఉంది, ఇందులో ఎన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, మనకు భగవంతుడు కరుణించినంత వరకు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సీతారాం లక్ష్మణ భక్త హనుమానికి జై. శ్రీరామచంద్ర భగవానికి జై. భగవాన్ అనే పదము వాడాలి అంటే అందులో 6 పరిపూర్ణమైనటువంటి విభూతులు ఉండాలట. ఏమిటి 6? పరిపూర్ణమైన బలవంతుడు, పరిపూర్ణమైనటువంటి యశస్సు, పరిపూర్ణమైనటువంటి సంపద, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, పరిపూర్ణమైనటువంటి సౌందర్యము, పరిపూర్ణమైనటువంటి వైరాగ్యము. ఇవన్నీ ఒకే వ్యక్తిలో ఉండాలి. అప్పుడు ఆయన భగవాన్ అనేటి పిలుస్తారట. శ్రీరామచంద్ర భగవానికి జై. తదేవ రమ్యం రుచిరం నవం నవం, తదేవ శశ్వత్ సుగంధమేవ చ, తదేవ సర్వాణి శుభాన్యభిశ్చ, తదేవ రామం రమణం స్తుయామి. శ్రీరాముని యొక్క దివ్య చరితము, ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపము ఎంతో అందమైనది, ఎంతో ఆకర్షణీయమైనది, ఎల్లప్పుడూ కొత్తగా ఉండేది, నిత్య నూతనం. అదే ఎప్పుడు శాశ్వతమైనది. ఎప్పటి నుంచో రామాయణం లక్షల సంవత్సరాల నుంచి చదువుతున్నారు, ఇప్పుడు అదే చదువుతున్నారు, ఎప్పటికీ అదే చదువుతున్నారు. శాశ్వతమైనది, ఎప్పుడూ ఆనందాన్ని ఇచ్చేది, ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవాలనిపించేది అనమాట. సువాసన గలది, రుచికరమైనది అంటే మనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేది అని అర్థం. అదేవిధంగా సకల శుభాలను ఇచ్చేది, తర్వాత అన్ని కోరికలను నెరవేర్చగలిగేది. అలాంటి దివ్య చరితమునకు, దివ్య మంగళ స్వరూపుడు, ఎంతో మనోహరముగా ఉండేటువంటి శ్రీరామచంద్ర భగవానికి నమస్కరిస్తున్నాను. హరే కృష్ణ, హరే కృష్ణ. మరి శ్రీరామ చరిత్ర ఎలా వచ్చింది అంటే, భగవంతుడు భక్తవత్సలుడు, భక్తులను ఎప్పుడూ ఆనందపరచాలని చూస్తూ ఉంటాడు భగవంతుడు. కాబట్టి భక్తులకు ఆనందం కలిగించడాని కోసంగా ఆయన ఎన్నో లీలలు చేస్తూ ఉంటారు. అలా చేసిన లీలల్లో జయ విజయులకు 4 కుమారులు శాపం ఇచ్చిన కారణంగా ఆ జయ విజయులు రావణాసురుడు కుంభకర్ణుడిగా జన్మిస్తారు.
అయితే వీళ్ళు ఎంత దుర్మార్గంగా తయారవుతారంటే పరమ సాధు పురుషులు ఋషులను తీవ్రంగా ఇబ్బంది పెడతారు. వాళ్ళు ప్రశాంతంగా అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంటే వాళ్ళ యజ్ఞంలో రక్తమాంసాలు వేయడము, వాళ్ళను చంపడము, ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్ని రకాలుగా వాళ్ళను ఇబ్బంది పెట్టడము, ధర్మాన్ని మరిచి విచ్చలవిడిగా ప్రవర్తించడం వల్ల భగవంతుడు వాళ్ళని నిలువరించి ధర్మ సంస్థాపన చేయడం కోసంగా భగవంతుడు అవతరిస్తాడు. ఆ అవతార విశేషమే ఈ శ్రీమద్ రామాయణం. ఇదే విషయాన్ని మనకు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 4వ అధ్యాయం 7-8 శ్లోకాల్లో ఇలా చెప్తారు మనకు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే అధర్మం పెరుగుతుందో, ధర్మం క్షీణిస్తుందో అప్పుడప్పుడు నేను నా భక్తులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి ప్రతి యుగంలో అవతారం తీసుకుంటూ ఉంటానని భగవంతుడు చెప్తారు. కేవలం దుష్టులను శిక్షించడానికి కోసంగా భగవంతుడు ఎప్పుడు రాడు. తన భక్తులకు ఆనందం కలిగించడానికే వస్తూ ఉంటారు. పనిలో పనిగా దుష్టులు కూడా శిక్షించేసి వెళ్తూ ఉంటారు అన్నమాట. అది భగవంతుడి యొక్క లీల. భక్తులకు ఆనందం కలిగించే దానికోసంగా వస్తూ ఉంటారనమాట భగవంతుడు. దుర్మార్గుడైనటువంటి రావణాసురుడికి మానవులంటే చాలా చులకన. అందుకే తన చావు మానవుల చేతిలో ఉండకూడదని కోరుకోవాలి బ్రహ్మను. అంటే మానవులను అన్యాయం చేస్తారని. భగవంతుడు మానవ రూపం తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా తన భక్తుల కోసంగా భగవంతుడు మానవ అవతారంలో అవతరించాడు శ్రీరామచంద్రుడిగా. మానవుల యొక్క కీర్తి ముల్లోకాలకు వ్యాపింపజేశాడు. కాబట్టి శ్రీరామచంద్రుడికి మనము ఎప్పుడూ రుణపడి ఉంటాం. మానవులందరూ కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే మానవుల కీర్తిని అంత గొప్పగా ఆయన లోకాలకు తెలియజెప్పారు. శ్రీరామచంద్ర భగవానికి జై. సీతారామ లక్ష్మణ భక్త హనుమానికి జై. హరే కృష్ణ. జై శ్రీరామ్. ఇప్పుడు మనము వాల్మీకి రచించినటువంటి రామాయణం గురించి తెలుసుకుంటున్నాము. అసలు ఈ వాల్మీకి సంబంధించినటువంటి సమాచారం ఎక్కడుంది? మనకు స్కంద పురాణంలో బ్రహ్మోత్తరఖండం అనే అందులో ఒక శ్లోకం ఉంది. బాలకో హరితో నామ వరుణస్య మహాత్మనః మయూర క్రీడన పరః కుమారాణాం సమాగమే విఘ్నమకరోత్తత్ర తేన శప్తో మునీశ్వరైః వాల్మీకిర్భవితా త్వం వై క్రౌంచ పక్షి విలోకనాత్. ఇక్కడ మహాత్ముడైన వరుణుడికి హరితుడనే ఒక కుమారుడు ఉండేవాడు అని చెప్తున్నారు. మహాత్ముడు అంటే సామాన్యుడు కాదు అతను. 4 కుమారులంటే గొప్పవాళ్లే వచ్చి ఆయన దగ్గర శాస్త్రాల గురించి చర్చ జరుపుతున్నారు అంటే ఎంత గొప్పవాడో చూడండి. అలాంటి గొప్పవాడికి హరితుడు అనేటువంటి కుమారుడు ఉంటే ఆ బాలుడికి నెమళ్ళు ఆడుకోవడం అనేది ఒక పెద్ద ఆట, ఇష్టం అతనికి. అయితే వీళ్ళు చర్చించుకునే టైంలో ఇతను అక్కడికి వచ్చి ఆడుకుంటూ ఆ నెమళ్ళ యొక్క శబ్దాలు, ఇతని శబ్దాలు డిస్టర్బ్ చేస్తూ ఉంది అనమాట ఎక్కువ వీళ్ళకు ఈ ప్రసంగానికి. అందుకు వాళ్ళ తండ్రి ఈ 4 కుమారులు అందరూ కూడా నచ్చ చెప్తారు, కొంచెం దూరంగా వెళ్ళు. అయినా కానీ వినకుండా కొంచెంసేపు వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ అదే పని చేస్తూ ఉంటాడు. ఆ పనికి ఎక్కువ ఆగ్రహించినటువంటి 4 కుమారులు అతనికి శాపం ఇస్తారనమాట. నీవు ఒక చండాలుడుగా పుడతావు, క్రౌంచ పక్షులను నువ్వు చూసిన తర్వాత వాల్మీకిగా ఆవిర్భవిస్తావు అని శపిస్తారు. ఆ తరువాత జన్మలో అతను వాల్మీకిగా మహర్షిగా మారతాడు. ఆ విషయం గురించి మనం ఎలా మారతాడనేది ఇప్పుడు తెలుసుకున్నాం. అంటే ఈ వాల్మీకి సంబంధించినటువంటి వివరణ అంతకుముందు మనకు స్కంద పురాణంలో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అంటే ప్రతి ఒక్క కథకు కూడా, ప్రతి ఒక్క సన్నివేశానికి, ప్రతి ఒక్క పాత్రకు అంతకుముందు జన్మలో ఏదో ఒక లింక్ అనేది ఉంటుంది. మన జన్మలు కూడా ఏ లింకులు ఉంటాయి మనకు తెలియకపోవచ్చు. ప్రతిదానికి కూడా ఒక సంబంధం ఉంది అనమాట. మన శాస్త్రాలన్నీ కూడా ఊరికి అలా పుట్టుకు రాలేదు. ప్రతి దాని వెనక ఒక కారణము, ఒక కాజ్ ఉంది అనమాట. ఇది మనం తెలుసుకోవాలి. హరే కృష్ణ. ఇక
శాపానికి గురైనటువంటి ఆ హరితుడు నెక్స్ట్ జన్మలో భృగు వంశానికి చెందినటువంటి ప్రచేతకుడు, అతను ఒక బ్రాహ్మణుడు యాక్చువల్గా. అతనికి 10వ సంతానంగా ఇతడు పుడతాడు. ఇతని పేరు రుక్షుడు అని పేరు పెడతారు. ఈ రుక్షుడు అనే అతను ఎక్కువగా కిరాతక ఉండి అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. కోయ వాళ్ళను, అంటే ఆ కొండ జాతి వాళ్ళ స్త్రీని ఒక ఆమెని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళతో పిల్లలు కూడా కంటాడు. ఆ వచ్చిపోయే దారులందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దారి దోపిడీ చేస్తాడు. వచ్చే వాళ్ళని కొడతాడు, కొంతమందిని చంపుతాడు, కిరాతకంగా తయారవుతాడు. అందువల్లనే అతనికి కిరాతకుడు అని పేరు కూడా ఉంటుందన్నమాట. పేరేమో రుక్షుడు, కానీ కిరాతగా ప్రవర్తిస్తూ ఉంటాడు కాబట్టి కిరాతకుడు. అయితే ఇలా దారి దోపిడీ చేసేటప్పుడు కొంతమంది ఋషులు వెళ్తూ ఉంటే వాళ్ళని ఆపుతాడు. మీ దగ్గర ఉండేదంతా నాకు ఇచ్చేసేయండి అని అనేసి. వాళ్ళు అంటారు, మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాము, మా దగ్గర ఏముంది, ఏమి లేదంటే, తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళు ఖాళీగా ఎట్లా వెళ్తారు? ఖచ్చితంగా ఎంతో కొంత దానం తీసుకెళ్తారు కదా. మాకు తెలుసులే, ముందు మీ దగ్గర ఉండేదంతా ఇవ్వండి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తానంటాడు అనమాట. ఎప్పుడైతే అలా వాళ్ళని బెదిరిస్తున్నాడో అప్పుడు అక్కడికి నారద మహర్షి వస్తారు. చూడండి ఇప్పుడు ఇక్కడ ఇతను కిరాతకుడు, కానీ కొంతసేపు కొన్ని క్షణాలు కొంత టైం పాటు తీర్థయాత్రలు చేసేటువంటి సాధు పురుషులతో ఇతనికి కొంతసేపు సాంగత్యం కలిగింది. ఇతను బెదిరించేదానికి అయినప్పటికీ కూడా కొంతసేపు వాళ్ళతో సాంగత్యం కలిగేటప్పటికీ ఆ పుణ్య ఫలం వల్ల నారద మహర్షితో సాంగత్యం కలిగేటువంటి భాగ్యం కలిగింది. మనం ఈ రామాయణం యొక్క సిరీస్ని పెట్టుకోవడమే ప్రతి ఒక్క చోట ఇంటర్నల్గా ఏమి మనల్ని మారుస్తూ ఉంది, స్టోరీ ఎలా మలుపులు తిరుగుతూ ఉంది, ఆ స్టోరీ మలుపులు తిరగడానికి గల బ్యాక్ సైడ్ కారణాలు ఏంటి, వాటిని మన లైఫ్కి అప్లై చేసుకోవడానికి, మన లైఫ్లోకి అప్లై చేసుకోవడానికి ఏమి ఉంది అని ఇలా విశ్లేషణాత్మకంగా వెళ్తున్నాం అన్నమాట. అందువల్ల కొన్ని విషయాలు మనకు ఎప్పటికప్పుడు డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే రామాయణం మనం ఎన్నిసార్లు విన్నా కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోకపోయి ఉండొచ్చు, లేదా అరే ఈ పాయింట్లు కూడా ఉన్నాయా అని మనం గుర్తించలేకపోయి ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఎన్ని విషయాలు ఉన్నాయో అందులో నుంచి మనం బయట తీయడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. ఎప్పుడైతే చూడండి, కొంత సమయము సాధు పురుషులతో సాంగత్యం ఫలితంగా నారద మహర్షి యొక్క సాంగత్యం ఏర్పడింది. ఇప్పుడైతే నారద మహర్షి ఇతనికి కనపడ్డాడు. ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం చేస్తున్నారు అన్నప్పుడు వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తారు. చూడండి, మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, మా దగ్గర ఉండే తీసుకోవాలని, మా దగ్గర ఏం లేదనే కానీ వినటం లేదంటే, ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు అని అడుగుతాడనమాట. నారద మహర్షి యొక్క పవర్ అలాంటిది. మనలాంటి వాళ్ళు ఎందుకు చేస్తున్నట్టు ముందు మన మీద రేటు పడిపోయి ఉంటుంది. కానీ నారద మహర్షి ఎంత శక్తిమంతుడంటే విలన్లో గొప్ప రాక్షసుల దగ్గర కూడా పోయి మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయనకు ఆ తేజస్సు అలా ఉంటుంది కాబట్టి ఈయన మంచిగా చేస్తాడు. ప్రతి ఒక్కరికి వెళ్ళినప్పుడు నారద మహర్షి మనకు మంచిగా చేస్తాడని అనిపిస్తుంది అనమాట. ఆయన ఎప్పుడు మంచిగా చేస్తాడు, అందువల్ల ఆయన ఎవరు కూడా తప్పు పట్టరు అనమాట. ఆయన వేరే వాళ్ళగా భావించరు. అందువల్ల ఎప్పుడైతే అంత గొప్ప నారద మహర్షి ఎదురుగా వచ్చి అడుగుతాడో, ఇతను సమాధానం చెప్తున్నాడు, నా భార్య పిల్లలు పోషించుకోవడానికి నేను దారిదోపిడీ చేస్తూ ఉంటాను, వీళ్ళ దగ్గర ఉండేది నాకు ఇప్పుడు ఇవ్వమంటే ఇవ్వట్లేదు, వీళ్ళు ఇచ్చిందనక నేను వదిలిపెట్టను అంటాడు. అప్పుడు నారద మహర్షి అంటారు, నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు, మంచిదే, చాలా మంచిది, మీ పిల్లలు భార్య పిల్లలు పోషించుకోవడానికి నువ్వు చేస్తున్నావు అంటున్నావు, చాలా మంచిది. అయితే నాకు ఒక చిన్న సందేహం ఉండదు. ఏం సందేహము? సహజంగా ఇతరులను హింసించి వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని తీసుకోవడం వల్ల మనకు పాపం వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరినీ హింసిస్తున్నావు, ఇంతకుముందు కూడా చాలా ఇలా చేసావంటే ఎన్నో హింసలు చేసి ఉంటావు, అప్పుడు నీకు ఎన్నో పాపాలు వస్తుంటాయి కదా. ఈ పాపాలు చేసినప్పుడు ఇవంతా తీసుకుని మీ భార్య పిల్లలకైతే ఇస్తున్నావు, అప్పుడు వాళ్ళు ఈ పాపాల్లో కూడా బాగా పంచుకుంటారా, లేకపోతే అదంతా నీకేనా? ఒకసారి ఎందుకో నాకు సందేహంగా ఉంది, నువ్వు వెళ్ళి కనుక్కొని వస్తావా అని చెప్తాడు. అప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో అంటే, మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం, పోయేసి రాబో, కనుక్కొని రాబో అంటే, అదేంది, మా భార్య పిల్లలు కంపల్సరీగా నా దగ్గర నుంచి అంతా కూడా పంచుకుంటారు, వాళ్ళ కోసమే కదా నేను అన్ని చేస్తూ ఉండేదంటే, మంచిదే, ఇంకా ఒకసారి పోయి కనుక్కొని రాపో అని అంటాడు అనమాట. సరే అనేసి నేరుగా ఇంటికి వెళ్తాడు. ఎప్పుడైతే ఈయన
ఒక టైం ప్రకారం ఇంటికి వెళ్తాడు కదా, అట్లా లేకుంటే ఇప్పుడు అబ్నార్మల్గా మధ్యలో వచ్చేసాడు. అందరూ చుట్టుకుంటారా ఏమి తెచ్చావు అని, ఎందుకంటే ఈయన ఎప్పుడు దారి దోపిడీ చేసే పని కదా, వచ్చినప్పుడు ఏదో ఒకటి తెస్తూ ఉంటాడు కాబట్టి అందరూ చుట్టుకుంటారు ఏమి తెచ్చారని. నేను తెచ్చేది పక్కన పెట్టు, ముందు నాకు ఒక చిన్న సందేహం ఉండదు. నేను తీసుకొని వచ్చేటువంటి ఈ ధనము వస్తువులు ఏవైనా సరే అవన్నీ మీకు ఇస్తున్నాను కదా, ఇవి తెచ్చేటప్పుడు నేను కొన్ని పాపాలు కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ పాపాల్లో మీరు కూడా పాలు పంచుకుంటున్నారా లేదా అని అడిగినప్పుడు వెంటనే వాళ్ళు భార్య పిల్లలను పోషించేటువంటి బాధ్యత భర్తది లేదా తండ్రిది. కాబట్టి తండ్రిగా మీరు ఉండేటప్పుడు మా బాధ్యత అంతా మీరే, మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత మీదే. ఆ ధనాన్ని, మీరు తెచ్చే ధనాన్ని దొంగతనమో లేదా పాపము చేసి తీసుకురమ్మని మేము చెప్పలేదు కదా, పోషించాల్సిన బాధ్యత మీది. కాబట్టి దానికి వచ్చే ఫలితం కూడా మీరే తీసుకోవాల్సిందే అని పిల్లలు అంటారు. భార్య కూడా అదే మాట అంటుంది, మేమేం మిమ్మల్ని దారి దోపిడీ చేసి లేదా పాప పనులన్నీ చేసి మమ్మల్ని పోషించమని మేము చెప్పామా, నువ్వు చేస్తున్నావు అది నీకే, మాకెందుకు వస్తుంది అంటారనమాట. ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఇద్దరు భార్య పిల్లలు, ఇతనిలో పరిపూర్ణమైనటువంటి పరివర్తన కలుగుతుందనమాట. మైండ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. హరే కృష్ణ. వెంటనే అప్పుడు తనకు రియలైజేషన్ వచ్చేస్తుంది. వెంటనే వెళ్ళి నారద మహర్షి యొక్క పాదాల మీద పడి క్షమాపణ వేడుకుంటాడు. మీరు నన్ను క్షమించాలి, మీరు నా కళ్ళు తెరిపించారు. స్మిన్వాకాలు మహత్కిమర్థం యశనా వినా చింతనీయంతు పశ్వస్త్వం సర్వం యదహం ప్రవర్తితం. ఇంతకాలము నేను విలువ లేనటువంటి అప్రతిష్ట కలిగినటువంటి జీవితాన్ని గడిపాను, నా కళ్ళు తెరిపించారు, మీ యొక్క దర్శన భాగ్యంతో నాలో మంచి ప్రవర్తన మొదలైంది అనేసి ఆయన పాదాల మీద పడి చెప్తాడు. మరి నువ్వెవరు అని అడిగిన ప్రశ్నకు నేను ప్రచేతసోహమధికం వృక్షో నామ మహాశయ దశమః పుత్రోహం తస్య నాణ్యం మృణమిహానయేత్. వాల్మీకి తన వంశం గురించి నారద మహర్షికి ఏం చెప్తున్నారంటే, తాను ప్రచేతసుడు అనేటువంటి అతని యొక్క 10వ సంతానాన్ని, నా పేరు వృక్ష అని చెప్తూ ఈ విషయంలో నేను అబద్ధం చెప్పడం లేదని నొక్కి చెప్తాడనమాట. అంటే తన పేరు వృక్షుడని, నేను ప్రచేతకుడికి 10వ సంతానం అనేసి చెప్తాడనమాట. అప్పుడు నారద మహర్షి తన వైపు తిరిగి, తతో మే నారద ప్రహ భగవాన్ ఆత్మజం సుతం నహి మే మృగయాయాం త్వం యోగ్యం మంత్రేణ యా స్మృతి. అప్పుడు నారద మహర్షి చెప్తారు, ఓ వృక్ష, నీవు వేటగాడిగా అంటే మృగకారిగా ఉండాల్సిన అవసరము లేదు, నీవు వేటలో నిపుణత్వం సంపాదించాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి? యోగము ధ్యానము అనేటువంటి వాటిని సాధన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నీకు నేను మంత్రము ఉపదేశిస్తాను, దాన్ని మంత్రం జపించాలి, ఆ మంత్రం ద్వారా నీవు ముక్తిని పొందగలవు అనేసి అప్పుడు ఆయనకు ఒక మంత్రాన్ని, రామ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. రామ 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 అని పలకమంటాడు. అతనికి ఆ రామ అనే పదం పలకడానికి కూడా రాదు. ఎంత ప్రయత్నం చేసినా రామ అని పలకలేకపోతున్నాడు. చూడు, భగవంతుని నామం పలకాలన్నా కూడా ఒక సుకృతి ఉండాలి, అందరూ పలకలేరు. చాలా కష్టం భగవంతుని నామం పలకడం అనేది. పలుకుతున్నారంటే ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే భగవంతుని నామం పలికేటువంటి అవకాశం కలిగేది. హరే కృష్ణ. రామచంద్ర భగవానుడు ఎంత గొప్పవాడంటే ఆయనతో సాంగత్యం కలిగి ఉండే ప్రతి ఒక్కరూ తరించేశారనమాట. ఒక శ్లోకం చెప్తారు మనకు, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అంటారనమాట. అంటే ఇక్కడ రామ అంటే కౌసల్య, సుమిత్ర, కైకేయి, దశరథ లాంటి గొప్ప తల్లిదండ్రులు రామ అని పిలుస్తారట. అదేవిధంగా మినిస్టర్ లాంటి గొప్ప గొప్ప పదవుల్లో ఉండే వాళ్ళందరూ ఆయన్ను రామభద్ర అని పిలుస్తారట. తర్వాత అయోధ్యలో ఉండేటువంటి తన మిత్రులు, తన సావాసం ఉండే వాళ్ళందరూ కూడా రామచంద్ర రామచంద్ర అని పిలుస్తారట. అదే ఋషులు, వశిష్ఠుడు లాంటి గొప్ప ఋషులందరూ వేదసే వేదసే, వేదాలకు మూలమైనటువంటి వాడు నువ్వు అని వేదసే అని పిలుస్తారట. అదే ఆ రాజ్యంలో ఉండేటువంటి ముసలి వాళ్ళు ఉంటారు చూడు, చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు రఘునాథ అని పిలుస్తారట.
ఎందుకంటే ఈయన రఘువంశం సంబంధించిన వాళ్ళు అంత గొప్పవాడు అని. అదే సీతమ్మ మాత్రము నాథా అని పిలుస్తుందంట, నాథా అని. మరి జనకుడు మిథిలా నగరంలో ఉండే వాళ్ళందరూ కూడా సీతాపతి సీతాపతి అని పిలుస్తారట. చూడు ఈ శ్లోకంలో ఎంత అర్థం ఉంది, ఎంతమంది ఏ విధంగా పిలుస్తారు ఒక భగవంతుడిని. అందరినీ తరించేస్తున్నారు భగవంతుడు. కేవలం దర్శనంతోనే భగవంతుడికి శ్రీరామచంద్రుని దర్శనం చేసిన వెంటనే అందరికీ మహా ఆనందం కలుగుతుందట. ఎందుకంటే ఆయన అంత మంగళ స్వరూపుడు. రామ అంటేనే ఆనందాన్ని ఇచ్చేవాడు భగవంతుడు శ్రీరామచంద్రుడు. కాబట్టి అంత గొప్ప భగవంతుని యొక్క నామం పలకాలి అంటే ఎంతో సుకృతి ఉండాలి. అందరూ పలకలేరు భగవంతుని నామాన్ని. ఒక లక్షాధికారట, అతను జీవితాంతము డబ్బు కోసమే బతికాడు. డబ్బు 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 అని. తీరా చనిపోయేటప్పుడు అతని దగ్గర నారాయణ నామం పలికిద్దామని అందరూ ప్రయత్నం చేశారట. దగ్గరికి వచ్చి నారాయణ నారాయణ అని పలుకు అంటే ఏమి లేనే లేదు, ఆ మాటే రావట్లే నోట్లో నుంచి. సరే నారాయణ అనే 4 పదాలు కదా, ఫస్ట్లో 2 అక్షరాలు నారా అన్న పలుకుతాడేమని ఒక నారను తీసుకొని చూపిస్తారు. దాన్ని చూసి నారా నారా అనే బదులు ఆయన పీచు పీచు అంటాడు. కాబట్టి భగవంతుని నామం పలకడం అనేది అంత సులభం కాదు. ఇంకొక అతను బెడ్ మీద పడుకొని చనిపోయే స్టేజ్లో ఉంటారు. ఇంకా శరీరం వదిలే టైం వచ్చేసింది. అప్పుడు అందరూ వెళ్ళి అతని దగ్గర భగవంతుని నామం పలకాలని హరే కృష్ణ హరే కృష్ణ అని పలుకు, నారాయణ నారాయణ అని పలుకు అని చెప్తారనమాట. అతను చాలా లో వాయిస్తో నేను పలకలేను, నేను చెప్పలేను అంటాడనమాట. అరే నువ్వు నేను చెప్పలేను అని 4-5 పదాలు పలుకుతున్నావు కదా, ఆ పదాలేదో నారాయణ అని పలుకు, హరే కృష్ణ అని పలుకు అంటే నేను పలకలేను అంటారు. మొత్తానికేం శరీరం వదిలేశాడు చెప్పకుండానే. కాబట్టి భగవంతుని యొక్క నామాన్ని పలకడం అనేది అంత సులభం కాదు. ఎవరైనా కానీ భగవంతుని నామాన్ని పలుకుతున్నారంటే ఎంతో పూర్వజన్మ సుకృతి ఉంటేనే భగవంతుని నామం పలకగలుగుతున్నారు అనేది మనం తెలుసుకోవాలి. మనం అందరం ప్రతిరోజు భగవంతుని నామాన్ని తప్పనిసరిగా పలకాలి, నామజపం చేయాలి. మొత్తానికి ఇక్కడ నారద మహర్షి ఆయన దగ్గర రామ అని చెప్పించలేకపోయేటప్పటికీ ఈయనేం చేస్తాడంటే నారద మహర్షి ఒక యంత్రాన్ని తీసుకొని వచ్చి మర యంత్రాన్ని చూపించి ఇదేంటి అంటాడనమాట, తిప్పుతూ మర అంటాడు. ఓకే మర సరే ఇదే కంటిన్యూగా చెప్పు, కొన్ని లక్షల మాటలు చెప్పు అని చెప్తారనమాట. అప్పుడు రామ అయిపోతుంది. మర అనేది రామగా మారిపోతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఉపదేశం చేసేవాళ్ళు గొప్ప సాధు పురుషులు, గొప్ప గురువులైనప్పుడు చెప్పేది ఏదో వేరేగా ఉండాలి అన్నప్పటికీ కూడా అది మంగళకరంగానే తయారవుతుంది. మనం చూడడానికి ఇదేంది మరా ఇచ్చాడే అని అంటే ఆయన ఏమి చెప్పాడో అది చేయడం అంతే. వాళ్ళు పరమ జ్ఞానులు, త్రికాల జ్ఞానులు కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా అది పర్ఫెక్ట్ అవుతుందన్నమాట. వాళ్ళు శాపం ఇచ్చినా కూడా అది మంచిగానే తయారవుతుంది. అంతకుముందు మనము భాగవతంలో నలకూబర మైనిగ్రీవులు వాళ్ళకు శాపం ఇస్తాడు, మీరు వెళ్ళి 10,000 సంవత్సరాలు వృక్షాలుగా పడుండండి అని. తర్వాత వాళ్ళు పాదాల మీద పడినప్పుడు కృష్ణ భగవానుడు వచ్చి మీకు శాప విముక్తిని కలిగిస్తారు అని చెప్తారు. చూడండి, శాపం ఇచ్చిందేమో నారద మహర్షి, చెప్తా ఉండేది ఎవరిని? కృష్ణ భగవానుడు వచ్చి మీ శాప విముక్తి చేస్తాడు అని చెప్తున్నాడు. కృష్ణ భగవానుడు అనుకోవాలి ఈ మధ్యలో, ఇదేంది నారదా, నువ్వేమో వాళ్లకు శాపాలు ఇస్తున్నావు, కృష్ణ భగవానుడు వచ్చి మీ శాప విముక్తి చేస్తాడని చెప్తున్నావు, నేనెందుకు రావాలి నువ్వు ఇచ్చిన శాపానికి అని అనుకుంటాడా? లేదు. భగవంతుడు తన భక్తులు ఏ మాట చెప్పినా దాన్ని తీర్చాలని అంత ఇష్టపడుతూ ఉంటాడనమాట. భక్తుని యొక్క కోరికలు. ఆయన పరమ భక్తుడు కదా, నారద మహర్షి పరమ భక్తుడు కదా. అందువల్ల తర్వాత వాళ్ళు 10,000 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత కృష్ణ భగవానుడు నడుంకు రోలు కట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ 2 చెట్ల మధ్యలోంచి వెళ్ళినప్పుడు ఆ 2 చెట్లు పడిపోయి వాళ్లకు శాప విముక్తి కలుగుతుంది. వాళ్లకు పరమ భక్తులుగా ఉండేటటువంటి వరం కూడా భగవంతుడు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ మర అనేది రామగా మారిపోయి అలా కొన్ని లక్షల చేయమన్నాడు కదా, అలా చేసేటప్పటికి హరే కృష్ణ అంత కిరాతకంగా ఉండేటువంటి ఆ ఋక్షుడు గొప్ప ఋషిగా మహర్షిగా తయారవుతాడు. తర్వాత నారద మహర్షి వచ్చి చూసేటప్పటికి ఇతను
కంటిన్యూగా రామ 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 యొక్క జపంతో తను కూర్చున్న చోట అంతా పుట్టలు పట్టిపోతుంది. ఫుల్గా పుట్టలంతా కమ్మేస్తుంది అతనికి, మనిషి కనపడకుండా ఉండే విధంగా. అప్పుడు నారద మహర్షి వచ్చి, ఓ కిరాతగా బయటికి రా అంటాడు. అప్పుడు బయటికి వస్తాడు. ఈ రోజుతో నీకున్నటువంటి పాపాలన్నీ కూడా పోయాయి, నీవు గొప్ప మహర్షిగా తయారయ్యావు. ఈరోజు నుంచి నిన్ను వాల్మీకి మహర్షిగా పిలుస్తారు. ఎందుకంటే వాల్మీకం అంటే పుట్టట, కాబట్టి ఆ పుట్టలో నుంచి నువ్వు బయటకు వచ్చావు కాబట్టి వాల్మీకి మహర్షిగా నువ్వు ప్రసిద్ధి చెందుతావు అనేసి అప్పుడు ఆయన ఒకసారి ఎప్పుడైతే అనుగ్రహిస్తాడో అప్పుడు ఈయనకు జ్ఞానమంతా భాషిస్తుంది, గొప్ప తత్వం వచ్చేస్తుంది అనమాట అతనికి. అప్పుడు క్వశ్చన్ అడుగుతాడు ఎన్నో, ఎవరిని? నారద మహర్షిని. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కచ్చ వీర్యవాన్ ధర్మజ్ఞచ్చ కృతజ్ఞచ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కః సమర్థచ్చ కచ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః కస్య బిభ్యతి దేవాచ్చ జాతరోషస్య సంయుగే ఏతత్ ఇచ్చామి అహం శ్రోతం పరం కౌతూహలం హిమే. ఇక్కడ 16 గుణాలను గురించి చెప్పడం జరిగింది. ప్రస్తుత లోకంలో సకల గుణాలు సంపూర్ణంగా కలిగిన వారు, పరాక్రమవంతుడు, ధర్మజ్ఞుడు, ధర్మం బాగా తెలిసినవాడు, చేసిన మేలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకునేటువంటి కృతజ్ఞుడు, సత్యవాక్యం ఎప్పుడూ సత్యమే పలికేవాడు, ఏది చేసినా దృఢమైన నియమంతో చేసేవాడు, దృఢవ్రత, మంచి శీలం కలిగినవాడు, సత్ప్రవర్తన కలిగినవాడు అని అన్నమాట. సర్వ ప్రాణికోటి పట్ల హితబుద్ధి కలిగినవాడు, మహాత్ముడు, గొప్ప జ్ఞాని అయినవాడు. ఆయనకు తెలియని జ్ఞానమే ఉండదన్నమాట. గొప్ప జ్ఞాని అయినవాడు, ఏది చేయగలిగినా అతనే చేయగలగాలి, అట్లాంటి గొప్పవాడు, అటువంటి సమర్థుడు, చూసిన వారందరికీ కూడా ప్రీతి కలిగించేవాడు. భగవంతుని చూస్తానే మనకు తెలియని ఒక ఎంతో ఆనందం అన్నమాట. ఆత్మవాన్, ఇంకొకరి సహాయం లేకుండా తనంత తానే దేన్నైనా సాధించగలిగేవాడు. క్రోధాన్ని జయించినవాడు, ప్రకాశవంతంగా మంచి వచ్చస్సుతో ఉండేవాడు. భగవంతుడు ఎంతో ప్రకాశంగా ఉంటాడు, ఎంతో అందంగా ఉంటాడనమాట. అసూయ లేనివాడు, ఎవరికైతే కోపం వస్తే దేవతలు కూడా గడగడలాడిపోతారో అటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారా అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి సమాధానం చెప్తూ, ఈ 14 లోకాల్లో ఒక్కరున్నారు, అంతే, ఇంకెవరూ లేరు. అతను కూడా ఇప్పుడు భూమండలం మీదే ఉన్నారు. ఆయన పేరు శ్రీరాముడు అనేసి శ్రీరాముని యొక్క దివ్య చరితాన్ని క్లుప్తంగా నారద మహర్షి వివరిస్తారు. అప్పుడు ఆ శ్రీరాముని యొక్క దివ్య చరిత విని మహా ఆనందం కలుగుతుంది వాల్మీకి. ఆయన చెప్పిన దాన్ని తలుచుకుంటూ వస్తూ తనకు ఒక శిష్యుడు ఉంటాడు, భరద్వాజుడని. ఆ భరద్వాజుడితో కలిసి ఇద్దరు ఒక నది దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం కోసం వెళ్ళేటప్పుడు అక్కడ 2 క్రౌంచ పక్షులు అనేటివి ఒకటికొకటి కలుసుకుంటూ ఉంటాయి, సంభోగం చెందుతూ ఉంటాయి. హరే కృష్ణ. ఆ సన్నివేశాన్ని చూసి వెరీ గుడ్ అని ఈయన కొంచెం తృప్తి పడే లోపలే ఒక బాణం వచ్చి ఆ మగ పక్షికి తగులుతుంది, అది కింద పడి చనిపోతుంది. అప్పుడు చాలా తన హృదయం ద్రవిస్తుంది, బాధ కలుగుతుంది, అయ్యో ఒక ప్రాణాన్ని తీశాడే అని. చూడండి, దారి దోపిడీ చేస్తూ వచ్చేపోయే వాళ్ళను తీవ్రంగా హింసించి కొన్నిసార్లు మనుషులు కూడా చంపేసి అంత క్రూరంగా ఉండేవాడికి ఒక పక్షిని చంపేటప్పటికీ అతనికి జాలి కలిగింది. అంటే ఎలాంటి వాడు, ఏ విధంగా పరివర్తన చెందాడు, ఎవరి కలయిక ద్వారా? నారద మహర్షి లాంటి గొప్ప భక్తునికితో సంబంధం కొంతసేపు కలిగేటప్పటికీ పరమ చండాలంగా ఉండే అతను కూడా సాధు పురుషుడుగా తయారయ్యాడు. అతనికి ఆ క్రౌంచ పక్షులు ఒక పక్షి కింద పడిపోయేటప్పటికీ ఎంతో బాధ కలుగుతూ ఉంది అనమాట. అప్పుడు ఆ బాధలో నుంచి ఇతనికి ఒక శ్లోకం వస్తుంది. మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీః సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. ఓ నిషాదుడా, నీవు శాశ్వతమైన కీర్తిని పొందకుండా ఉందువుగాక. ఎందుకంటే
నీవు కామముతో మునిగి ఉన్న క్రౌంచ పక్షుల జంటలో ఒకదానిని చంపితివి అని అతని మీద ఒక శాపంలాగా వదులుతాడు. ఇది అతని నోటి నుండి వచ్చిన మొట్టమొదటి శ్లోకం. ఆ శ్లోకాన్ని ఉచ్చరించిన తరువాత అతనికి మళ్ళీ దయగలుగుతుంది. ఇప్పుడు ఏమిచ్చాడు? ఇంచుమించు ఒక శాపం లాంటిది. నువ్వు బతకడానికి అనర్హుడవు, ఎందుకంటే క్రౌంచ పక్షులు రెండు సంభోగంలో ఉండే టైంలో అనవసరంగా వాటిలో నుంచి ఒకదాన్ని విడదీసినావు, నువ్వు బతకడానికి అనర్హుడవి అని ఎప్పుడైతే శాపం ఇచ్చాడో మళ్ళీ అతనికి దయ కలిగింది. చూడండి, ముందు ఒక దయ కలిగింది, ఏది పక్షులు పడగొట్టిన దానికి ఒక దయ కలిగింది. ఎందుకంటే అయ్యో 2 పక్షుల్లో ఒక పక్షిని విడదీశాడే అనేటువంటి బాధ. ఇప్పుడు మళ్ళీ శాపం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక దయ కలిగింది. ఎందుకు? అరే, నేను ఇతన్ని శపిస్తూ ఉండాను, ఇతనికి కూడా ఒక భార్య పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు బాధపడతారు కదా, అయ్యో నేను ఎందుకు మళ్ళీ ఇతన్ని నేను శపించాను అయ్యో అని బాధపడుతున్నాడు. చూడండి, ముందు పక్షుల్లో ఒక పక్షిని విడగొట్టిన దానివల్ల బాధపడుతున్నాడు. ఇతను ఆ బాధలో నుంచి వచ్చిన ఒక శాపం వల్ల ఇతను ఇబ్బంది పడితే మళ్ళీ వీళ్ళ భార్య పిల్లలు కూడా ఇబ్బంది పడతారు కదా అని మళ్ళీ ఇతని మీద కూడా మళ్ళీ దయ కలుగుతుంది. ఇంత దయ ఎక్కడి నుంచి వచ్చింది? పరమ కిరాతకంగా ఉండేవాడికి ఇంత దయ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే భక్తుల సాంగత్యంతో వచ్చింది. కాబట్టి మనము భక్తుల సాంగత్యాన్ని ఎప్పుడూ కూడా వదులుకోకూడదు. ఒక క్షణమైనా కూడా భక్తుల సాంగత్యాన్ని మనం వదులుకోకూడదు. ఎందుకు వదులుకోకూడదు? వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని గురించే చెప్పుకుంటూ ఉంటారు, భగవంతుడు చెప్పిన దాన్ని చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు మనలో అపారమైనటువంటి భగవంతుని కృప ప్రవేశిస్తుంది. అన్ని మంగళకరమైనటువంటి విషయాలు చూస్తాము. కాబట్టి మనకు మంచి జరగాలంటే ఎప్పుడు కూడా మనం భక్తుల సాంగత్యంతో ఎప్పుడు ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇతని నోటి వెంట ఆ శ్లోకం మళ్ళీ వస్తూ ఉండేటప్పటికీ ఇతనికి ఆశ్చర్యం వేస్తుంది. ఇదేంటిది, నేను శపించాను కానీ ఈ శ్లోకం ఏంది మళ్ళీ వస్తూ ఉంది, మళ్ళీ వినాలనిపిస్తూ ఉంది, మళ్ళీ చెప్పాలనిపిస్తూ ఉంది అని ఎప్పుడైతే మదన పడుతూ ఉంటాడో అప్పుడు అతనికి ఆకాశంలో బ్రహ్మదేవుడు వస్తూ కనిపిస్తాడు. వెంటనే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ఆహ్వానిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు, నా సంకల్పంతోనే నీకు ఈ శ్లోకం వచ్చింది, ఇది ఏదో అలా రాలేదు, కాబట్టి ఈ శ్లోకంతో నేను మొదలుపెట్టేసి నీవు శ్రీరాముని యొక్క దివ్యచరితను రచించు అనేసి ఆయన గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారట. ఆ గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలు ఉంటాయట. ఒక్కొక్క బీజాక్షరానికి 1000 శ్లోకాలు చొప్పున 24,000 శ్లోకాలు రచించమని చెప్పేసి ఆయన చెప్తారు. అందులో రామాయణంలో ఉండేటువంటి పాత్రలు వాళ్ళ యొక్క మనసులో ఉండే భావాలతో సహా నీకు భాషిస్తాయి. కాబట్టి నీవు ఒక గొప్ప కావ్యాన్ని రచిస్తావు అనేసి ఆయనకు వరం ఇచ్చేసి అప్పుడు వెళ్తారు. ఆ తర్వాత రామాయణం అనేది మొదలవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము నెక్స్ట్ క్లాస్లో పార్ట్ 2 నుంచి మొదలు పెడదాం. హరే కృష్ణ, హరే కృష్ణ. ఎవరెవరైతే ఈ శ్రీరామాయణాన్ని భక్తి శ్రద్ధలతో వింటున్నారో అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. భగవంతుని యొక్క కథ, భగవంతుని యొక్క లీలలు అన్నీ కూడా మంగళకరములే. మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ తర్వాత రామాయణంలోని మిగిలిన విషయాలన్నీ కూడా చూద్దాం. హరే కృష్ణ. మనకందరికీ కూడా నిర్విఘ్నంగా ఈ రామాయణం కంప్లీట్ అయ్యేంత వరకు అన్ని విషయాలు మనకు అవగాహన అయ్యేటట్లు ప్రసాదించమని, మనకు అర్థమయ్యేటట్లు ప్రసాదించమని, భగవంతుని కృప కలిగించమని భగవంతుణ్ణి, గురుదేవుల్ని పాదాలు బట్టి వేడుకున్నాం. జై బోలో సీతారామ లక్ష్మణ భక్త హనుమాన్కి జై. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. अनंतकोटि वैष्णव भक्त वृंद की जय. श्री हरिनाम संकीर्तन महायज्ञ की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्ण.